నేను చంద్రబాబు నాయుడు కొన్ని సూటుగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా, చెప్పే ధైర్యం తనకు ఉంటే చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు? ఏ షాపుల్లో గుర్తించారు? ఒకటిలా అన్ని షాపులు వీళ్ళయే, పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు. ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తా ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు, మీ పేపర్లో మీరే రాసినారు 2 రోజులు ఆయన వస్తున్నాడని. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా మా వాళ్ళు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుకౌట్ నోటీసులు పెడుతున్నారు, ఈయనకు మాత్రం పెట్టరు. దర్జాగా ఆయన వస్తాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు? ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు? ఆశ్చర్యం ఏమిటో తెలుసా, తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు. ఫోన్లో రికార్డింగ్, ఆయన ఆడియో, ఆయన వీడియో, ఆయన మాటలు. ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో ఉన్న నుంచి బయటకు పంపించడం, దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం. ఫోన్ పోయిందని చెప్పిన ఈ వ్యక్తి ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం, ఇది ఎలా సాధ్యమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి ఇవన్నీ చేసి అవన్నీ బయటికి రావడం, అవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో రావడం ఎలా సాధ్యమో అని చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం అంటుంది?